శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద ప్రముఖ సినీ గీతాల వెనుక ఉన్న నేపథ్య విశేషాల గురించి మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నాము. ఆ క్రమంలో భాగంగా ఈ వారం 1971లో విడుదలైన కథానాయకురాలు చిత్రం నుంచి తనువా ఊహు హరిచందనమే అనే పాట వెనుక ఉన్న విశేషాల గురించి ముచ్చటించుకుందాం. యుగళగీతం రాయాలి అంటే కవికి సన్నివేశం తెలిసి ఉండాలి. చిత్రంలో వచ్చే సన్నివేశం విపులంగా చెప్పకుండా యుగళగీతం రాయడం ఏ రచయితకైనా క్లిష్టతరమే. అందులోనూ ఆ యుగళగీతం వారి ఊహలలో వచ్చేదైతే మరీ కష్టం. గాలిలో పదాలు అల్లి శ్రోతలను ప్రేక్షకులను మెప్పించేలా రాయడం సులభమా చెప్పండి అన్నారు ఒకసారి గేయ రచయిత గోన విజయరత్నం. దర్శక నిర్మాత గిడుతూరి సూర్యం తన కథానాయకురాలు చిత్రానికి విజయరత్నాన్ని ఒక యుగళగీతం రాయమన్నారు. అది చిత్ర నాయకులు శోభన్ బాబు వాణిశ్రీలపై చిత్రీకరించదలిచిన పాట. వారం రోజులు గడిచాయి. ఓ 4 పల్లవులు రాశారు విజయరత్నం. వాటిలో ఏ ఒక్కటి కూడా ఆ చిత్ర సంగీత దర్శకుడు ఏ రాజుగా ప్రసిద్ధుడైన ఆకుల అప్పలరాజుకి నచ్చలేదు. రాజ్ సంగీత దర్శకుడు మాత్రమే కాదు, సాహిత్యాభిలాషి. అంచేత ఆ ప్రమోద్వేగభరిత లలిత యుగళగీతం సాహిత్యం మరింత రంజుగా ఉండాలనేది ఆయన భావన. అందున రాజ్ సాలూరు రాజేశ్వరరావు గారి వద్ద వాయులీన విద్వాంసునిగా తన సినీ ప్రయాణం ప్రారంభించి ఉద్దండులైన కొందరు సంగీత దర్శకుల వద్ద సంగీత సహాయకునిగా పనిచేసిన వ్యక్తి. ఆ సమయంలో ఎందరో రచయితలతో సాన్నిహిత్యం ఏర్పడి ఆ సాహితీ పరిమళాలు ఆయనకు అంటాయి. అప్పటికీ విజయరత్నంలో ఓపిక నశించిపోయింది. అలసిపోయిన ఆయన చివరగా ఒక పల్లవి ఇచ్చి ఇది నచ్చకపోతే వేరే రచయిత చేత రాయించుకోండి అనేశారు. ఏ రాజ్ పల్లవి శ్రద్ధగా చదివారు. తనువా ఊహు హరిచందనమే, పలుకా ఊహు అది మకరందమే, కుసుమాలు తాకగనే నలిగేను కాదా నీవేను, నలిగేను కాదా ఈమెను. పల్లవి చదవగానే రాజ్మోహన్లో చిరునవ్వు మెరిసింది. పాట పూర్తి చేయమని చెప్పారు విజయరత్నంతో. రచయిత స్వేచ్ఛగా ఊపిరి పీల్చి ఆ రాత్రి పాట రాయడం పూర్తి చేశారు. ఆ పాట ఇలా సాగుతుంది. నీ సోయగాలు కనుసైగ చేసే అనురాగలతలు బంధాలు వేసే హరివిల్లునై ఈ విరిబాణమే గురిచూసి హృదయాన విసిరేయనా నిన్ను చేరనా మురిపించనా తనువా ఊహు హరిచందనమే. నీకోసమే ఈ నవపారిజాతం విరబూసి నీ ముందు నిలిచిందిలే మధుపాయనై మరులూరించనా ఉయ్యాల జంపాలను ఊగించన. విజయరత్నం పదాలకు తగ్గట్టుగా రాజ్ లాలిత్యమైన సంగీతాన్ని సమకూర్చగా పి సుశీల, అప్పుడే గాయకుడిగా పైకి వస్తున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళమాధుర్యంలో ఆ పాట జీవం పోసుకుంది. ఈ యుగళగీతాన్ని శబ్దగ్రాహకులు పివి కోటేశ్వరరావు జెమినీ స్టూడియోలో రికార్డ్ చేశారు. పాట చిత్రీకరించబడిన సన్నివేశం ఏంటంటే, రఘు పాత్రధారి శోభన్ బాబు, బిల్లు యజమాని భుజంగం పాత్రధారి నాగభూషణం కుమారుడు, జానకి అనగా వాణిశ్రీ ఆ మిల్లులో కార్మిక నాయకురాలు. ఆమెకి రఘు ఒక కవిగానే తెలుసు. అతన్ని అక్కడ పార్కులో కలుసుకుంటూ ఉంటుంది. తను రాసిన గేయం ఆమెకిస్తాడు రఘు. చాలా బావుంది అని అంటుందామె. నువ్వు పాడితే ఇంకా అందమొస్తుంది అంటాడు రఘు. ఆ గేయం ఆలపించడం ప్రారంభిస్తుందామె. తన ఊహలో అతను గళం కలుపుతాడు. ఆ గేయం యుగళగీతం అవుతుంది. కథానాయకురాలు చిత్రంలో సాహిత్యంలో నిష్ణాతులైన శ్రీశ్రీ, ఆరుద్ర, సుంకర సత్యనారాయణ, వల్లూరి సుబ్రహ్మణ్యుల సరసన గోన విజయరత్నం కూడా ఓ పాట రాశారు. అయితే ఆయన రాసిన పాటే ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. కథానాయకురాలు చిత్రం వసూళ్ల పరంగా అపజయం పాలైన తనువా పాట మాత్రం విజయవంతమై నేటికీ సంగీత కచేరీల్లో, టీవీలో సంగీత పోటీల్లో వినిపిస్తూనే ఉంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విశేషాలేంటంటే, చిత్రసీమలోకి ప్రవేశించడానికి ముందు గోన విజయరత్నం సొంత ఊరు వెంకటగిరి అనగా నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేసేవారు. శోభన్ బాబు వాణిశ్రీలకి తనువా పాట ఎంతగా నచ్చింది అంటే, ఆ పాట వీణ స్టూడియో ఒకప్పటి శోభనాచల స్టూడియోలో చిత్రీకరిస్తున్నప్పుడు విజయరత్నాన్ని అక్కడికి ఆహ్వానించి ప్రశంసలతో ముంచెత్తారు. ఆ తర్వాత విజయరత్నం చాలానే పాటలు రాశారు, కానీ ఏదీ ఈ పాటంత పేరు తేలేదు. 1980 ప్రాంతాల్లో తిరిగి ఆయన వెంకటగిరికి వెళ్లిపోయారు. ఓ రోజు రాత్రి 6 బయట నిద్రిస్తుండగా పాముకాటుకు గురై తనువు చాలించారని వార్త. పిన్న వయసులోని కాలం చేసిన ఆయన కలకాలం గుర్తుండే పాట ఈ తనువా హరిచందనమే. విన్నారుగా ఈ పాట వెనుక ఉన్న నేపథ్య విశేషాలను. వచ్చే వారం ఇలానే మరో ప్రముఖ సినీ గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.